రాష్ట్ర తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా సభను విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా తునిలో ఏర్పాటు చేసే రా కదలిరా సభకు పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, బండారు సత్యనారాయణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నవీన్, యనమల కృష్ణుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు సభ ప్రాంగణాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వ అరాచకాలను అరికట్టేందుకు తెలుగుదేశం రా కదలిరా సభ ద్వారా వారి యొక్క అరాచకాలను ప్రజలకు తెలియజేసే విధంగా సభను నిర్వహించి వచ్చే 2000 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ధ్యేయంగా రా కదలిరా అనే సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్ష్యం ఏమిటో ఇందాక పెద్దలు రామకృష్ణ చెప్పారు, రాజకీయాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే తునికి ఒక ప్రాధాన్యత ఉంది. పెద్ద రామకృష్ణ గారు దేశ రాజకీయాల్లో అనుభవం ఉండే అత్యధిక శాతం ఫైనాన్స్ మినిస్టర్ గా చాలా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అయితే ఇక్కడ తుని రైతాంగం ఉన్న కాకినాడ పార్లమెంట్ అంటే రైతాంగం ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో రేపు సమావేశంలో కూడా చంద్రబాబు గారు లక్ష్యాలు చెప్పబోతున్నారు. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, నిన్న కూడా సార్ చెప్పారు, ప్రధానంగా మన రైతాంగానికి జీవనాడి పోలవరం. పోలవరంకి ముందే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాలువలు అవసరం కనుక ఆ కాలువలు తీసుకొని పురుషోత్పట్నం కానీ పుష్కర కాలువలు కానీ మనకు అందించడం జరిగింది మన జగంపేట కాన్స్టిట్యున్సీలో. ఇవాళ చూశారు మరి పోలవరం ఏమైంది. నేను ఈ సమాజం ద్వారా ఈ నియోజకవర్గ మంత్రి అసలు తెలుగుదేశాన్ని ఉంటున్నట్టు ఆయన గొప్ప పోటీగాడండి. ఆయన అడుగుతున్న ఈ పోటీగాడిని, ఈ పోటీగాడి శాఖేటి ఆర్ఎన్బి దిక్కుమాలిపోయింది. పోలవరం మీద ఉన్నటువంటి కాలువలు అన్నవరం దగ్గర ఒకటి, అన్నవరం దాటిన దగ్గర ఒకటి, అవతల ఒకటి క్రాస్ నేషనల్ హైవే క్రాస్ చేసే ఆ బ్రిడ్జిలు కట్టాడండి అసమర్థుడు. ఈ శాఖలో ఉండి సగం సగం అయిపోతే చూడండి వెళ్ళి నిజంగా ఆ 3 బ్రిడ్జిలు అయి ఉంటే ఈ పాటి గ్రావిటీలో మనకి ఏదైతే మన ఆల్రెడీ ఏలేరు కాలం ఉందో చంద్రబాబు గారి దయ వలన 10 టీఎంసీలు ఉన్న ఏలేరు 24 టీఎంసీలు నింపారో మొన్న పురుషోత్పట్నం ద్వారా. దానికి మనం వేసుకుంటే విశాఖపట్నానికి కూడా మనకు ఉపయోగపడను. సాయంత్రం 3 గంటలకి రా కదిలిరా ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఏర్పాట్లు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇటు మన లోకల్ నాయకులు తోటి పాటు జిల్లా కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ నవీన్ గారు, అదేవిధంగా మనకి స్పెషల్ అబ్జర్వర్ గా వచ్చినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా ఈరోజు అనుకోకుండా కార్యక్రమాన్ని ఏ విధంగా జరుగుతుందో చూడటానికి వచ్చినటువంటి అయ్యన్న పాత్రి గారు, మన లోకల్ నాయకులు కృష్ణ, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా రాజప్ప గారు, అందరూ కూడా జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా వచ్చి సూపర్వైజన్ చేసేది కాకుండా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేయాలని అందరికీ ఆదేశాలు వచ్చాయి పార్టీ అధిష్టానం నుంచి. ఆ విధంగానే ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ప్రతి పార్లమెంట్ కి ఒక కార్యక్రమం అనేటువంటి పెట్టారు. మన కాకినాడ పార్లమెంట్ కి తుని నియోజకవర్గంలో మనం ఈ ప్లేస్ సెలెక్ట్ చేశాం. ఇక్కడ దాదాపు 1,00,000 మంది వరకు కూడా రావాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేశాం. ఎందుకంటే 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున వస్తారు. దాదాపు కాకినాడ పార్లమెంట్ లో ఉండేటువంటి 7 నియోజకవర్గాలు రావడమే కాకుండా జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం జనం కాకుండా మామూలు నాయకులందరూ కూడా వాళ్ళు కూడా వస్తారు. ప్లస్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అంచేత ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి రా కదిలిరా అనేటువంటి కార్యక్రమం మనం చూసాం. బహుశా 82లో ఉండేటువంటి నాయకులు కానీ లేకపోతే ప్రజలకు కానీ తెలుసు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రా కదిలిరా పిలుస్తుంది తెలుగుదేశం అనేటువంటి నినాదంతో ఆత్మగౌరవాన్ని కాపాడాలి రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి అనేటువంటి నినాదంతో ఆ రోజున కార్యక్రమం చేపడితే
ఆ రోజున 82, 83లో ఉప్పెనలాగా కంబైన్డ్ స్టేట్ లో అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ 2 రాష్ట్రాలు కలిసి ఉండే ఒక ఉప్పెన వచ్చినట్టుగా ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగానే ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం చూసినట్లయితే రాజకీయ వ్యవస్థే మారిపోయింది. ఒక మార్పు వచ్చింది రాష్ట్రంలో ఆ రోజు. ఆ మార్పు ద్వారా కొత్త యువరత్వం, అదేవిధంగా కొత్త రాజకీయ సిస్టము ఆ రోజు రావడమే కాకుండా రాజకీయాలన్నీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇది కొద్దిమందికే రాజకీయం కాదు, ప్రజలందరిది, ముఖ్యంగా బలహీన వర్గాలది రాజకీయం అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి అన్నిటికంటే ముఖ్యం ఆత్మగౌరవం, తెలుగువారి యొక్క ఆత్మగౌరవం అనేటువంటి నాకు ఏదైతే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే ప్రోగ్రామ్ ని ప్రతి పార్లమెంట్ లోని కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కాకినాడ పార్లమెంట్ కి రేపు 3 గంటలకి సమావేశం ప్రారంభం అవుతుంది. దానికి మా ఇన్ఛార్జీలు అందరూ కూడా జన సమీకరణలో నిమగ్నమై ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలే కాకుండా జనసేన ఉమ్మడిగా కూడా అందరూ కూడా ఆ ఇన్ఛార్జీలను కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా జన సమీకరణ చేసుకుని రేపు మీటింగ్ కి 1,00,000కు పైగా తగ్గకుండా కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని, దానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అదే విధంగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాదయాత్ర మా లోకేష్ బాబు గారు జరగడం చూశారు. అదే విధంగా రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు పెట్టాలని, వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని ప్రజలకు తెలియజేయాలి, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిని కూడా తెలియజేయాలి. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం, వస్తే మేము ఏం చేస్తామని చెప్పడం కూడా ఈ మీటింగ్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతోటే ఈ మీటింగ్లు పనిచేయడం జరుగుతుంది. తప్పనిసరిగా రేపు తుల్లో జరిగే మీటింగ్ కి 1,00,000 మంది ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు హాజరవుతారని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తారు.